కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కంటావారితో వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే, వంట అయితే ఏం కాదనమాట, నేను కమలపలంకాయలతో జ్యూస్ పౌడర్ అయితే తయారు చేశాను. ఈ జ్యూస్ పౌడర్ మనకి సమ్మర్ కదండి, సమ్మర్లో మనం చక్కగా చల్లటి నీటిలో కలుపుకొని మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదన్నా జ్యూస్ కావాలన్నా మనం ఇలా కలిపిచ్చేసామనుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కమలపలంకాయలు. అదే మనం జ్యూస్ పౌడర్స్ మనం బయట తీసుకుంటాం ఈ సమ్మర్ అంతా, దాంట్లో కెమికల్స్ అయితే ఉంటాయి. ఇలా మనం సొంతంగా ఇంట్లో తయారు చేసి పెట్టుకోవటం వలన మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా మనం ఇది ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దీన్ని మనం గాజు సీసాల పౌడర్ని మనం స్టోర్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, బయటైనా ఉంచుకోవచ్చు, మనకు సంవత్సరాలు నిల్వ ఉంటుంది. దీనికోసం నేనైతే 1 డజన్ కాయలు తీసుకున్నాను అనమాట. కమలపలంకాయలు 12 కాయలు వచ్చినాయి అనమాట. 12 కాయలు చక్కగా తొక్కు అయితే ఒలిచేసుకుని మనం ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఈ తొక్కును కూడా పడేసిన అవసరం లేదు. తొక్కును మనం ఎండబెట్టుకుని దీన్ని పౌడర్ చేసుకుని దీని పేస్ట్ మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది అనమాట. నేను అలా కూడా యూజ్ చేశాను అనమాట. ఈ తొక్కుల్ని, తొండలన్నీ మనం తీసేసుకున్నాం కదా, ఈ తొండలు తీసేసుకుని మనం ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ముందుగా వేసేసుకున్నాకుండా మనం వీటిని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. జ్యూస్ మిక్సీ ఉంటుంది కదా, జ్యూస్ మిక్సీ లేకపోతే మామూలు మిక్సీలో అయినా పెట్టేసుకోవచ్చు జ్యూస్. ఇందులో అయితే అసలు వాటర్ అయితే యూజ్ చేయకూడదు అనమాట. చూసారు కదా, ఇవన్నీ మొత్తం కాయలన్నీ ఒలిచేసినాకండి మనం మిక్సీ పట్టేసుకోవాలి జ్యూస్. దీన్ని వచ్చిన రసాన్ని మనం ఏదైనా స్టైనర్తో వడకట్టు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఓ గిన్నెలోకి దీని కొలత ఏంటంటే, 1 కప్పుకి 3 కప్పులు పంచదార వేసుకోవాలి. ఈ జ్యూసు ఒక కప్పుతో కొలుసుకోవాలన్నమాట. 1 కప్పుకి 3 కప్పులు కంపల్సరీ పంచదార అయితే పడుతుంది. పంచదార కలిపేసుకుని మనం ఒక స్టీల్ గిన్నెలో, ఇందులో ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేనైతే నిమ్మకాయ పిండినది అయితే మిస్ అయింది. ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇందులో. మనం ఇలా ఒక స్టీల్ ప్లేట్లు ఇలా తీసుకుని పలుచగా వేసుకొని ఎక్కడైనా ఆరబెట్టేసుకోవడమే. నేను పెద్ద పళ్ళెంలో అయితే వేసేసాను, ఒకటేమో చిన్న పళ్ళెంలో వేసాను అనమాట. ఇది 3 రోజులు పడుతుందండి. దీనికి ప్రాసెస్ వచ్చేసి మనం మధ్య మధ్యలో దాన్ని స్పూన్ ఎట్టులల్లా కదుతూ ఉండాలి, గడ్డ కట్టేస్తూ ఉంటుంది. 3 రోజులు అయితే కంపల్సరీ పడుతుంది ఇది ఆరాలంటే. ఎండలో అయితే పెట్టకండి, ఎండలో పెడితే పాకం వచ్చేసి అసలు గడ్డ కింద అవ్వదు, ఈ పంచదార ముక్కల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడే మనకి మిక్సీ పట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది అనమాట. 3 రోజుల తర్వాత అయితే మీకు నేను చూపిస్తాను. ఇలాగా గడ్డ కింద అయిపోయింది చూసారా. దీన్ని మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మళ్ళీ మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని మళ్ళీ ఒక రోజంతా ఆరనివ్వాలి. ఒక రోజంతా ఆరనిచ్చి మళ్ళీ జల్లించుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా 2 టైమ్స్ పడుతుంది. ఇలాగా ముందు ఒకసారి మనం మిక్సీ పట్టుకుంటాం, దాన్ని జల్లించలేదు, నేను అలాగే ఉంచి ఆరబెట్టేశాను. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి జల్లించి మిక్సీ పట్టాను అనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట ఇది. దీన్ని మళ్ళీ ఒక రోజంతా ఆరబెట్టేసుకోవాలి. దీన్ని అంత పొడిగా అయితే రాదు, ఇది పౌడరు జస్ట్ పౌడర్ అవుతుంది. అసలైన పౌడర్ ఇది చూసారు కదా. ఇలాగా మనం జల్లించేసుకున్నాక మనకి ఇలాగా పౌడర్ అయితే తయారవుతుంది అనమాట. మళ్ళీ మిక్సీ పెట్టుకుని ఆరబెట్టుకున్నాక మన కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఒక గ్లాసులో వేసుకుని 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట. కూల్ వాటర్ వేసుకుని చక్కగా ఐస్ ముక్కలైనా వేసుకుని చక్కగా మనం మిక్స్ చేయొచ్చు అనమాట. మనం ఇందులోనే స్టోర్ చేసుకుని గాజు సీసాలో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి. నేనైతే 1 డజన్ కాయలు అయితే చేశాను. మీరు కూడా మీకు
నచ్చితే నా వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా మరి కమలాపలంకాయలతో జ్యూస్ పౌడర్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.